జై స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళందరూ, తెలంగాణకు చెందిన ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ చెందిన అందరూ కూడా మరి ఇష్టపడే ఎన్ఐటి ఏదంటే ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్. ఎందుకు ఇష్టపడుతున్నారు? ఇది చాలా ఇళ్ళకి ఏపీ వాళ్ళకైనా తెలంగాణ వాళ్ళకైనా చాలా చాలా దగ్గరగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఇది ఏపీలో తాడేపల్లిగూడెంలో ఉంటుంది. విజయవాడ వాళ్ళకి కానీ, వరంగల్, హైదరాబాద్ వాళ్ళు చాలా నైట్ జర్నీ ఏమో. అందుకనే చాలామంది స్టూడెంట్స్ సార్ ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ వస్తుందా మాకు, అది ఇది అంటారు. ఇది ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్, ఇది టైర్ 3 గమనించగలరు. టైర్ 3 ఇక్కడ ప్లేస్మెంట్ కూడా చాలా తక్కువ అమ్మ. మీరు టైర్ 1 వస్తే మీరు అక్కడికే వెళ్ళండి, ఇబ్బంది లేదు. ఇప్పుడు టైర్ 1 ఎన్ఐటి నాగపూర్, ఎన్ఐటి క్యాలికట్ వస్తుంది అనుకో. ఇది టైర్ 3కి ఎలా వస్తారు? దూరమైనా దగ్గరైనా మనం ప్రతి స్టూడెంట్ కూడా మీ ఎగ్జామ్ సెమిస్టర్కే ఇంటికి వస్తారు. ఎవరైనా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా దే హ్యావ్ టు బీ ఇన్ హాస్టల్స్లోనే ఉండాలి. మీరు ఎన్ఐటి వరంగల్లో చేయండి, ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో చేయండి, ఎన్ఐటి కాలికట్లో చేయండి, ఎక్కడ చేరినా కానీ. కాకపోతే ఇక్కడ డిస్టెన్స్ మ్యాటర్. 5 అవర్స్ పడుతుందా, 6 అవర్స్ పడుతుందా, 10 అవర్స్ పడుతుందా అనేది డిస్టెన్స్ మ్యాటర్. కాకపోతే మీకు వచ్చే ర్యాంక్ ఉంటేనే జారండి. అనవసరంగా సపోజు ఒక స్టూడెంట్ మంచి పర్సంటైల్ వచ్చింది, 99 వరంగల్లో వచ్చింది. వరంగల్ సపోజ్ క్యాలికట్లో ఒక స్టూడెంట్కి వస్తుంది, ఒక స్టూడెంట్కి 99 పడి నమ్మితే ఏదో క్యాలికట్లో సీట్ వస్తుంది. క్యాలికట్లో వదులుకుని ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో చేరడం అనేది దానంత పిచ్చితనం ఏమి లేదు. అది గుర్తుపెట్టుకోండి. మీకు ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ వస్తుంది, ఆంధ్రప్రదేశ్లోనే జారండి. క్యాలికట్లో నాగపూర్ వదులుకొని నేను ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో చేరతానంటే మనమేం ఏం చేయలేం. స్టూడెంట్స్ ఎవరైనా సూటబుల్గా ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్లో రావాలంటే ఎంత కట్ ఆఫ్ ర్యాంక్ రావాలి హోమ్ స్టేట్కి, అదేవిధంగా అదర్ స్టేట్కి. మనము అవకాశాన్ని పోగొట్టుకోకూడదు. ఎక్కువ మంచి కాలేజీ, ఇది లోయర్ కాలేజీ, దానిలో మనం ఇలాంటి అబద్ధాలు ఏం చెప్పకూడదు. వాస్తవం చెప్పాలి. ఇక్కడ ప్లేస్మెంట్స్ అనేది మనం చెప్పలేం. స్టూడెంట్స్ కొంతమంది అవుట్ అవుతున్నారు, కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావడం. కట్ ఆఫ్లో వెళ్ళే ముందు మెంటర్షిప్ అయితే ఉందామో మనకు అన్ని 26 ట్రిపుల్ ఐటీలు, అదేవిధంగా 32 ఎన్ఐటీలు, 23 ఐఐటీలు, 47 జిఎఫ్టీలకు సంబంధించిన మొత్తం కట్ ఆఫ్ అయితే మనం ఇవ్వబోతున్నాం. జోసా సిసిఎఫ్ ఎవరైనా ఉంటే జాయిన్ అవ్వండి, ఇబ్బంది ఏమీ లేదు. వాట్సాప్ నంబర్ ఇది. ఎవరైతే మెంటర్షిప్ జాయిన్ అవుతారో వాళ్ళ దగ్గరే నేను ఫీజు తీసుకుంటానమ్మా. మెంటర్షిప్ జాయిన్ అవ్వకుండా కొంతమంది నాతో గంటలు మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు. దట్ ఈజ్ నాట్ కరెక్ట్. ఎందుకంటే మీరు హాస్పిటల్కి వెళతారు, డాక్టరు ఫీజు కన్సల్టేషన్ ఫీజు లేకుండా మీతో మాట్లాడాలంటే మాట్లాడరు. ఇది కూడా అంతే ఆల్మోస్ట్ ఆల్. అదేవిధంగా ఆలోచించండి. ఎవరైనా మీకు మాట్లాడాలంటే నేను స్టార్టింగ్లో 1 or 2 minutes మాట్లాడతాను, నో ప్రాబ్లం, వితౌట్ ఫీజు, ఫ్రీ అనమాట. మీరు ఎవరైనా నాతో అసోసియేట్ అవ్వాలంటే మన వాట్సాప్ నంబర్ ఇది. దీన్ని తీసుకుని మీరు కొంతమంది ఏంటంటే అదే పనిగా మాట్లాడని ట్రై చేస్తారు. తర్వాత తీసుకుంటాం సార్ ఇప్పుడు. మీరు ఏంటంటే గౌరవంగా రెస్పెక్ట్గా ఉంటుంది. ఎవరికైనా మీకు రెస్పెక్ట్గా ఉంటుంది, నాకు కూడా రెస్పెక్ట్గా ఉంటుంది. వాట్సాప్ నెంబర్లో ఇది మన QR కోడ్ ఉంటుంది. ఇక్కడ అమౌంట్ పే చేసి నాతో ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు. మీకు రైట్ ఉంటుంది. ఆ రైట్ అనేది ఎప్పుడు కూడా మిస్ అవ్వకూడదు. ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కట్ ఆఫ్ డీటెయిల్స్లోకి వెళ్తే మనం ఇక్కడ హోమ్ స్టేట్ కోటా, ఓన్లీ హోమ్ స్టేట్ అంటే ఓన్లీ ఏపీ స్టూడెంట్స్ మాత్రం ఎలిజిబుల్. ఎవరైతే ఏపీలో ఇంటర్మీడియట్ చదువుకుంటారో వాళ్ళు మాత్రమే దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద హోమ్ స్టేట్. అదర్స్ తెలంగాణ స్టూడెంట్స్ అంటే అదర్స్ కింద వస్తుంది. హోమ్ స్టేట్ కింద చూసినప్పుడు సిఎస్సి ఇక్కడ రావాలంటే 17,349 అమ్మ. ఇక్కడ చూడండి, సిఎస్సి ఫీమేల్కి ఎక్కువ ఉంది, ఎక్కువ 26,000. ఈసీఈ 34,000, తర్వాత ఎలక్ట్రికల్ అండ్ త్రిబుల్ 39,000, మెకానికల్ 34,000, అమ్మాయిలకి ఈ త్రిబుల్ 46,000, సివిల్ ఇంజనీరింగ్ 53,000, కెమికల్ 55,000, కెమికల్ ఇంజనీరింగ్ 4 years అమ్మాయిలకు వచ్చి 55,000, బయోటెక్ 61,000, మెటలజీ 61,000 చిల్లరు, మెకానికల్ ఇంజనీరింగ్ 62,000, సివిల్ ఇంజనీరింగ్ వచ్చేసి మీకు 65,000 వచ్చేసింది, మెటలర్జికల్ 67,000, బయోటెక్ 69. ఇంకా సీశాప్లో ఇంకా తగ్గే అవకాశం ఉంది. దానిలో ఇది ఓన్లీ జోసా కట్ ఆఫ్, ఇది గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడ ఓవరాల్గా సీటు రావాలంటే 69,000, 17,000 నుంచి 17K నుంచి 69K ఓపెన్కే వస్తుంది. ఈడబ్ల్యూఎస్ విషయానికి వస్తే హోమ్ స్టేట్ కోటాలో ఈడబ్ల్యూఎస్ 2,400 దాకా ఉందాము. ఇక్కడ
ఈసీఈ 3800, కంప్యూటర్ ఫీమేల్ 3900, ఈసీఈ 4900 ఫీమేల్, 5600 త్రిపుల్ ఈ, 6700 మెకానికల్, త్రిపుల్ ఈ 6700, సివిల్ ఇంజనీరింగ్ 7000, కెమికల్ 8300, కెమికల్ 4 ఇయర్స్ అమ్మాయిలకు 8700, మెకానికల్ 8900, మెకానికల్ 9000, బయోటెక్ 9000, సివిల్ ఇంజనీరింగ్ 9400 అమ్మాయిలకి. మరి అదేవిధంగా 11,000 ఓవరాల్గా చూస్తే మనకు 11,000 నుంచి 2,400 వరకు ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్. ఇక ఓబీసీ ఎన్ఎస్ఎల్ స్టూడెంట్స్ హోమ్ స్టేట్ ఓన్లీ ఏపీ వాళ్ళం. ఇక్కడ సిఎస్సి 6,700, 8,500 అమ్మాయిలకు వచ్చేసింది. ఈసీఈ 9,200, ఈసీఈ 4 ఇయర్స్ 12,000, త్రిపుల్ ఈ 13,000, మెకానికల్ 15,000, ఎలక్ట్రికల్ 16,000 ఈ చిల్లర. సివిల్ ఇంజనీరింగ్ 18,000, కెమికల్ 18,000 వచ్చింది. మెటలర్జికల్ 19,000, ఇక్కడ మెకానికల్ 19,990, బయోటెక్ 20,285, కెమికల్ 20,930, సివిల్ ఇంజనీరింగ్ 970. మరి అదేవిధంగా మెటలర్జికల్ 22,841, బయోటెక్ 23,680. మరి స్టూడెంట్స్ మరి మెంటర్షిప్ ఫీజు అయితే ఇది. ఎవరైతే సీరియస్గా ఉన్న స్టూడెంట్స్ మాత్రం జాయిన్ అవ్వండి అమ్మా. సీరియస్గా ఉంటేనే మీరు జాయిన్ అవ్వండి. మరి ఇఫ్ యు ఆర్ సీరియస్లీ లుకింగ్ ఫర్ మెంటర్షిప్ దాన్ని జాయిన్ అవ్వండి. నాకు వచ్చిన నో ప్రాబ్లం. ఎవరైతే సీరియస్గా ఉండేవాళ్ళు నాకు కాల్ చేయండి. ఏదో వస్తుందా లేదా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. నా మీద కొంతమంది ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. వస్తుందా రాదా, ఎక్కడ వస్తుంది, వస్తే మనీ పే చేసి మీరు 100 డౌట్లు అడగండి చెప్తాను. మీరు దీనిలో మెంటర్షిప్ తీసుకొని 100 డౌట్లు అడగండి, 1,00,000 డౌట్లు అడగండి చెప్తాను. అదే ఏమి కాకుండా మరి అడుగుతూ ఉంటారు. అది దట్స్ నాట్ కరెక్ట్గా ఉండేవాళ్ళు అయితే మనకి ఎవరైతే రియల్లీ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు నో ప్రాబ్లం మెంటర్షిప్ తీసుకోవచ్చు. మరి ఎన్ఐటి వరంగల్ ఎస్టీ స్టూడెంట్ విషయానికి వస్తే ఇక్కడ ఫీమేల్ జాయిన్ అయ్యారమ్మా. ఇక్కడ 3,300 అబ్బాయిలు, 4,600 ఈసీఈ స్టూడెంట్స్ జనరల్ న్యూట్రల్, ఫీమేల్ 5,500, త్రిపుల్ ఈ న్యూట్రల్ 6,500కి వచ్చేసింది. ఎస్సీ సివిల్ ఇంజనీరింగ్ 6,700, 6,800 మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ 7,294 ఇది వచ్చింది. మెకానికల్ ఫీమేల్ 8,300, కెమికల్ 8,011, తర్వాత మెటలర్జీ 8,791, తర్వాత సివిల్ ఇంజనీరింగ్ 8,800, బయోటెక్ 9,800. మొత్తము 9,800 నుంచి కట్ ఆఫ్ 9,866 నుంచి 3,000 వరకు అయితే ఎస్సీ స్టూడెంట్స్కి ఇక్కడ. ఇక ఎస్టీ స్టూడెంట్ విషయానికి వస్తే కేటగిరీ న్యూట్రల్కి సిఎస్సి 1,500 ఇక్కడ అమ్మాయిలకు 1,545 వచ్చేసింది ఎస్టీలు. ఈసీఈ హోమ్ స్టేట్ కోటాలు ఈసీఈ 1,800, కెమికల్ తర్వాత ఈసీఈ తర్వాత కెమికల్కి వెళ్ళిపోయారు 2,300, తర్వాత ఎలక్ట్రికల్ 2,800, ఈసీఈ ఫీమేల్ 28,100, ఇది కూడా త్రిపుల్ ఈ కూడా 28,991, మెకానికల్ 3,300, సివిల్ ఇంజనీరింగ్ 3,600, బయోటెక్ 3,700, మెటలర్జికల్ 4,000. అంటే 4,000 నుంచి ఇక్కడ దీనికి మ్యాక్సిమం 4,000 దాకా స్టూడెంట్కి అయితే వచ్చింది. 4,000 వచ్చింది కదా, 4K 1,500 to 4K వచ్చింది. దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఉంటే మరి మెంటర్షిప్ తీసుకోండి. మరి ఇది మన వాట్సాప్ నెంబర్ డీటెయిల్స్. అదర్ స్టేట్ అంటే మన తెలంగాణ వాళ్ళకి మరి వాళ్ళు ఉన్నారు కదా, తెలంగాణ స్టూడెంట్స్ కూడా కవర్ చేయాలి. సిఎస్సి 18K రావాలమ్మా. ఇక్కడ అదర్ స్టేట్ సిఎస్సి ఈసీకి వెళ్ళారు 26K, తర్వాత సిఎస్సి అమ్మాయిలకు 29K, 34K ఏమో ఎలక్ట్రికల్ త్రిపుల్ ఈ, 39K ఈసీఈ మరి గర్ల్ స్టూడెంట్స్. ఫీమేల్ మెటలర్జికల్ 42K, 43K వచ్చేసి మెకానికల్, 45K కెమికల్, 46K ఎలక్ట్రికల్, బయోటెక్ 50K, 52 మెటలర్జికల్ ఇది ఓపెన్లో ఉన్నది. 52 వచ్చేసి సివిల్ ఇంజనీరింగు, 53K వచ్చి కెమికల్, బయోటెక్ 53, మరి మెకానికల్ 58, సివిల్ ఇంజనీరింగ్ 61. ఈ విధంగా మరి మామూలుగా 61 నుంచి 18 నుంచి 16 దాకా ఇక్కడ కట్ ఆఫ్ అయితే ఓపెన్ స్టూడెంట్స్కు. ఈడబ్ల్యూఎస్ అంటే మనకి 3,000 ఉంది ఓపెన్ స్టూడెంట్స్. అదర్ స్టేట్ సిఎస్సి 4,000, ఈసీఈ కూడా 4,000 సేమ్, కొద్దిగా ర్యాంక్ డిఫరెన్స్. ఎలక్ట్రికల్ 5,600, ఈసీ 5,800 ఫీమేల్, కెమికల్ ఇంజనీరింగ్ 6,518,
అదేవిధంగా 6619 మెకానికల్, 6658 ఎలక్ట్రికల్ అమ్మాయిలకు, సివిల్ ఇంజనీరింగ్ 7490, మెటలర్జికల్ 7875 న్యూట్రల్, ఫీమేల్కి వచ్చేసరికి 79, 8059 బయోటెక్, మెకానికల్ ఇంజనీరింగ్ 8763 ఫీమేల్, సివిల్ ఇంజనీరింగ్ 8966, బయోటెక్ 10,000 అమ్మ. 10,000 నుంచి మీకు ఇక్కడ రేంజ్ ఒక 10K నుంచి 3,000 to 10Kకి అయితే మరి ఈడబ్ల్యూఎస్కి ఉంది. మరి ఎవరైనా సీరియస్గా ఉంటే మెంటర్షిప్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. స్టూడెంట్ 25 పే చేయాలి. జోసా ప్లస్ సీసాబ్ 3,000. ఇవన్నీ మన వాట్సాప్ నెంబర్ అమ్మ. ఎవరైతే దోస్ ఆర్ సీరియస్లీ జస్ట్ టైం పాస్కి అయితే మరి కాల్ చేయొద్దు. ఓబీసీ ఎన్సిఎల్ కూడా 59 ఉంది అదర్ స్టేటు. మరి ఈసీ 92 ఉంది. కంప్యూటర్ సైన్స్ 10,000 10K ఉంది. ఎలక్ట్రికల్ అమ్మాయిలకి 10K, ఎలక్ట్రికల్ త్రిబుల్ 11K ఉంది. అమ్మాయిలకి ఈసీఈ 11K దాకా వచ్చింది. 14K మెకానికల్ ఇంజనీరింగ్ న్యూట్రల్, 15K వచ్చేసి మీకు న్యూట్రల్స్ కెమికల్ ఇంజనీరింగు, సివిల్ ఇంజనీరింగ్ 16Kకి వస్తుంది. మెటలర్జికల్ 14,472, మెకానికల్ 17,683, తర్వాత 18 వచ్చేసి బయోటెక్ 18K, సివిల్ ఇంజనీరింగ్ 19K, కెమికల్ 19K 800 ఈ చేంజ్. బయోటెక్ అమ్మాయిలకి 20K వచ్చింది. మెటలర్జికల్ అమ్మాయిలకి 21K. ఓవరాల్గా 21K నుంచి ఇక్కడ 59K, ఇక్కడ నుంచి 21K దాకా మరి ఓబీసీ ఎన్సిఎల్కి సీట్ వస్తుంది. మరి స్టూడెంట్ ఎస్సీ స్టూడెంట్స్ అయితే 3Kకి 3,000 అదర్ స్టేట్ వస్తుంది. ఈసీఈ 5,000, ఈసీఈ ఒక్కో చోట మరి హోమ్ స్టేటు ఈజీగా ఉంటుంది, ఒక్కో చోట అదర్ స్టేటు ఈజీగా ఉంటుంది. అది ర్యాండమ్గా మారుతుంది. ఈసీఈ ఫీమేల్కి 5,200, కంప్యూటర్ సైన్స్ 5,600, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 6,000, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 6,300, మరి మెకానికల్ 7,144, కెమికల్ 7,190, సివిల్ 7,954, బయోటెక్ 8,173, మెటలర్జీ 8,428, మెకానికల్ ఇంజనీరింగ్ 8,442, అదేవిధంగా 9,400 సివిల్ ఇంజనీరింగ్ ఫీమేలు, మెటలర్జికల్ 10K దాకా. ఇక్కడ రేంజ్ వచ్చేసి మనకి 3,000 to 10Kకి ఎస్సీ స్టూడెంట్స్ అదర్ స్టేట్ స్టూడెంట్స్కి వస్తుంది. మరి ఎస్టీ స్టూడెంట్ విషయానికి వస్తే ఇక్కడ మరి 1,200 అమ్మ. ఇక్కడ 1,200 జనరల్, సిఎస్సి ఫీమేల్ 1,400, 1,800 ఎలక్ట్రికల్ త్రిబుల్ 2,008. ఇక్కడ చూడండి, ఇక్కడ వీళ్ళు ఫస్ట్ ప్లేసు కంప్యూటర్ సైన్స్, సెకండ్ ప్లేస్ త్రిబుల్, మూడో ప్లేస్ ఈసీఈ ఫీమేల్ 2280, సివిల్ ఇంజనీరింగ్ 2,300, అన్నీ 100లోని. ఇక్కడ 2,400 త్రిబుల్ ఫీమేలు, 2,800 మెకానికల్ ఇంజనీర్, కెమికల్ 2,800, బయోటెక్ 2,800, 31,100 ఏమో ఇది. మొత్తం 3,000. ఇక్కడ కట్ ఆఫ్ వచ్చేసి ఎస్టీకి 3,000. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనం ఈ వీడియోలో ఏంటంటే అదర్ స్టేట్, హోమ్ స్టేట్ కోటా, ఏపీ స్టూడెంట్స్, తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరికి కవర్ చేసాం మనం. ఇది స్టూడెంట్ ఎవరైనా మెంటర్షిప్ జాయిన్ అయ్యి, ఇది మన వాట్సాప్ నెంబరు. మరి ఇది అమౌంట్ పే చేయాలి. జస్ట్ మనం డాక్టర్ లాగా మరి కన్సల్టెన్స్ ఫీజు అయితే ఉంటుంది కదా, మెంటర్షిప్ ఫీజు, దాన్ని మాత్రమే తీసుకోవటం అయితే జరుగుతుంది. దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ కెన్ జాయిన్ అవ్వండి. మీకు ఇది ఒక్కరోజు అయ్యే పని కాదు. దీని వ్యాలిడిటీ, ఈ మెంటర్షిప్ వ్యాలిడిటీ ఆగస్టు సెప్టెంబర్ దాకా ఉంటుంది. తర్వాత నా అవసరం మీకుండదు, మీ అవసరం నాకుండదు. అంతే కాబట్టి మీరు ఆలోచించుకుని ఒక నిర్ణయాన్ని. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్. థ్యాంక్ యూ. బాయ్.